హాయ్ అండి. వెల్కమ్ టు ఆలయ రహస్యాలు. ఈరోజు మనం వినబోయేది దక్షిణామూర్తి స్వామివారి ప్రత్యక్ష ఆశీర్వాదం అనిపించిన నిజమైన సంఘటన. తమిళనాడు రాష్ట్రం కాంచీపురం జిల్లాలో ఉన్న గోవిందవాడి గ్రామంలో ఉంది ఒక అద్భుతమైన దేవాలయం. ఇక్కడ దక్షిణామూర్తి స్వామి గారు ప్రసిద్ధి చెందారు. ఇది ముఖ్య విద్యల దేవుడు, జ్ఞానాన్ని ఇచ్చే గురువ స్వరూపం. ఒక యువతి చదువు పూర్తి చేసిన ఉద్యోగం రాలేదు. ఇంట్లో ఒత్తిడులు. తను ఎందుకు ఈ స్థితిలో ఉన్నానో అర్థం కాని బాధ. ఒకరోజు ఆమెకు ఒక తాతయ్య చెప్పారు, గోవిందవాడికి పోయి దక్షిణామూర్తి స్వామి ప్రార్థించు అని. ఆయనే నిజమైన గురువు, నీ మార్గం చూపిస్తారు అని. ఆమె వెంటనే గురువారం రోజున వెళ్ళి ఆలయంలో పూజలు చేసి స్వామి ఎదుట కన్నీళ్లతో ఇలా ప్రార్థించింది. స్వామి, నాకు మార్గం చూపించండి, నేను ఏం చెయ్యాలో తెలియడం లేదని వేడుకుంది. ఆమె తిరిగి ఇంటికి వచ్చిన 3 రోజుల్లోనే ఆమెకు సరిపోయే ఉద్యోగం ఒక కంపెనీ నుండి వచ్చింది. ఆశ్చర్యం ఏంటంటే ఆ కంపెనీ ఆమె ఇంటికి చాలా దగ్గరలో ఉంది. ఆమె అర్థం చేసుకుంది, ఇది యాదృచ్ఛికం కాదు, ఇది గురువుగారి ఆశీర్వాదమే అని. ఆమె అప్పటి నుంచి ప్రతి గురువారం స్వామిని దర్శించేందుకు వస్తుంది. ఇప్పుడు ఆమె జీవితంలో ఒక మార్పు వచ్చింది. ఆమె ఇలా చెబుతుంది, నిస్వార్థంతో ప్రార్థిస్తే స్వామి ప్రతిస్పందిస్తారు అని. మానవుని ప్రశ్నలకు సమాధానం కావాలంటే దేవుడే గురువు అవుతారు. మన ప్రార్థనలకి స్పందించేది ఆ ధ్యాన స్వరూపుడే. ఓం నమో భగవతే దక్షిణామూర్తాయే నమః. ఈ భక్తి కథ మీ హృదయాన్ని తాకిందా? అయితే ఒక లైక్ ఇవ్వండి. మరిన్ని అలాంటి దేవతల అద్భుతాలు తెలుసుకోవాలంటే మా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఓం నమః శివాయ. ఓం శ్రీమాత్రే నమః.